చిత్తూరు నగరపాలక సంస్థలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ పి. నరసింహప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, అధికారులు, అత్యంత ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పలు శాఖల సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే స్వాతంత్రాన్ని మనకిచ్చి మనల్ని ముందు నడిపించినటువంటి మహాత్మా గాంధీ నినాదంతో రాజ్యాంగం నిర్మించబడింది. అదేవిధంగా భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన విధానాలకు అనుకూలంగా అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నప్పటికీ సమిష్టిగా మన భారతదేశం ముందరికి వెళ్ళడానికి కారణం భారత రాజ్యాంగం. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ప్రజల అవసరాలకు అనుకూలంగా అందరూ సమిష్టిగా న్యాయపరంగా ముందుకెళ్ళడానికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి మహానుభావులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలతో మరింత ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, శానిటేషన్ కానీ అందించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మరింత నిబద్ధతతో అధికార యంత్రాంగం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మార్నింగ్ 5:30 నుంచి ఫీల్డ్లో ఉండి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి పబ్లిక్ హెల్త్ ఇస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి, అలాగే మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం. ఆ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు అది పట్టించుకోకుండా బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేశారు. సమర యోధులు అందరూ కలిసిగా ఉండి మరొకసారి రాజ్యాంగం రాసి టేబుల్ పైన పెట్టారు. అందరికీ న్యాయం కల్పించాలని మన అంబేద్కర్ గారితో కలిసి సమరయోధులు ప్రతి ఒక్కరు, మన దేశము కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరు పెద్దలు ఈరోజు మన దేశంలో లేరు. వాళ్ళు ఆకాశంలో చుక్కై ఉంటున్నారు. ఈరోజు మన దేశాన్ని గౌరవించి, ఆ చట్టాన్ని గౌరవించి ఇంతవరకు మనం జెండా పండుగ చేసుకుంటున్నాం. అదే కాకుండా మన ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో కూడా ప్రతి ఒక్క పని కూడా చేపట్టి చేస్తున్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా మనకు నియోజకానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు శుభాకాంక్షలు. చాలా అభివృద్ధి విషయంలో కూడా కొనసాగిస్తున్నారు. అదే కాకుండా మన కమిషనర్ గురించి చెప్పాలంటే చాలా మంచివారు. ప్రతి ఒక్కరు ఏ విషయం అడిగితే ఏ పనికి లేదని చెప్పకుండా, కొన్ని లేట్ అవుతుంది, కొన్ని తొందరలో కూడా పని అవుతుంది. ఒక్కరి మనసు కూడా నొప్పి పట్టకుండా, చాలా అధికారం పెత్తనం చేయకుండా అందరూ ఆ రాజ్యాంగాన్ని గుర్తించి కమిషనర్ గారు మనమందరం కలిసికట్టుగా పని చేయాలని ఉద్దేశంతో అందరితో కలిసి ఉంటున్నారు. ఇటువంటి మనకు కమిషనర్ గారికి దొరకడం కూడా అదృష్టమే. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.